గుడ్ మార్నింగ్. కార్తీక పురాణము 9వ అధ్యాయము ప్రారంభ. స్వర్గ నరకాల వివరణ. స్వర్గానికి అజాములను తీసుకుని పోతున్న విష్ణుదూతలను యమభటులు వెంబడించారు. అజాములని ప్రాణం యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం తీసుకుపోవాల్సి ఉంది. కానీ తమ పనికి విష్ణుదూతలు అడ్డం వచ్చారు. వారిని ఎదిరించే శక్తి లేక వారి వెంట పడక తప్పలేదు. ఆ విధంగా తమ కూడా వస్తున్న యమదూతలను చూసిన విష్ణుదూతలు వారితో, ఓ యమదూతల్లారా, మీకేమని ఆజ్ఞ ఇచ్చాడు? యమదండు నాకు ఎవరు అర్హుడు? పుణ్యాలు పోగొట్టే పాపాలేవి? మా ప్రశ్నలన్నింటికీ మీరు జవాబు చెప్పండి అన్నారు. అప్పుడు యమదూతలు వినయంతో, పుణ్యాత్ములైన ఓ విష్ణుదూతలారా, మా మాట వినండి. మా స్వామి మాకు ఈ విధంగా ఆజ్ఞాపించారు. సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, ఆకాశము, గోవు, సంధ్యలు, పగలు, దిక్కు, కాలము ఇవన్నీ మానవుల మంచి కార్యాలకు సాక్షులు. ఇవన్నీ మానవుని చెడు కార్యాలను గమనిస్తూనే ఉంటాయి. అందువలన మానవుడు దండనార్హుడు అవుతాడని వేరే చెప్పనవసరం లేదు. ఎవడు శృతి స్మృతులను దూషిస్తాడో, మంచివాడిని నిందిస్తాడో, ఎవడు వేదమార్గము నుండి భ్రష్టుడవుతాడో, చేయరాని పనులు ఎవడు చేస్తాడో అటువంటి వాడు యమదండనకు గురి అవుతాడు. గురువును కాలితో తన్నిన వారిని, విద్యుక్త ధర్మ పరిత్యాగం చేసిన వారిని, ప్రాణహింస చేసిన వారిని, ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పేవారిని మా ప్రభువైన యమధర్మరాజు కఠినంగా దండిస్తారు. దయాదాక్షిణ్యాలు, సహనము లేనివాడు, పరుల వారిని పొందేవాడు, లేని పనులు చేస్తున్నట్లు నటించేవారును, ఇచ్చి తీసుకునేవారు యమలోకంలో కఠినమైన బాధలు అనుభవించాల్సి ఉంటుంది. ఎవడు నాకంటే దాత, ఇంకొకరు లేరని అహంభావానికి లోనవుతాడో, ధనలోభం వలన తప్పుడు సాక్ష్యాలు ఇస్తాడో వారు తప్పక యమదండ నార్హులు. ఇతరులు సంపదలు అనుభవించేవాళ్ళు, పరుల పిల్లలను చూచి అసూయపడేవాళ్ళు, కన్యాశుల్కం తీసుకుని జీవించేవాళ్ళు, మిత్రద్రోహులు, పెళ్లి చొడగొట్టేవాళ్ళు, వడ్డీ వ్యాపారంతో ధనం సంపాదించేవారు యమలోకంలోని నరకానికి వారు అనుభవించక తప్పదు. పిసినారితనం వల్ల పితృశ్రాద్ధము పెట్టని వారు, నిత్యకర్మలను విడిచిపెట్టినవారు, నూతులు, కాలువలు, చెరువులు మొదలైన జల సదుపాయాలను పాడు చేసేవారు మా నుండి తప్పించుకొనలేరు. కూలికి పంటలు చేసేవాడు, పితృశ్రాద్ధాన్ని భుజించేవాడు, పరుల పాసాన్ని వదలనివాడు యమబాధకు గురికాక తప్పదు. బ్రహ్మహత్య చేసినవారు, గోవును అశ్వాలను చంపేవారు, ఇతరులకిచ్చే దానిని ఇవ్వకుండగా చెడగొట్టేవాడు, బ్రాహ్మణునికి దానం చేయనివాడు, శరణన్న వారిని చంపేవారు యమమందిరానికి వెళ్ళి శిక్ష అనుభవించాల్సిందే. ఈ అజాముడు పుట్టుకతోనే బ్రాహ్మడు అయినప్పటికీ వీడు చేయని పాపాలు లేవు. పుట్టింది మొదలు చనిపోయే వరకు అన్ని పాపాలే సంపాదించుకున్నాడు. ఇట్టి పాపాత్ముడు విష్ణులోకానికి వెళ్ళటానికి అర్హుడు ఎలా అవుతాడు అని యమదూతలు అడిగారు. యమదూతల సందేహం విన్న విష్ణుదూతల మందహాసంతో, గంభీరంగా, మీరు ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయారు. చెడ్డ స్నేహాలు మాని సత్పురుషులు ఆశ్రయించిన వాడు పరబ్రహ్మయందు మనసు నిలిపి సత్యవ్రతుడే, నిత్యం జపతపాలు చేసుకునేవారు, స్నాన సంధ్యా జపాలయందు ఆసక్తి కలిగి అగ్నిహోత్రము కొలుస్తూ అగ్ని భూతాలయందు దయగలవాడు యమలోకానికి పోవాల్సిన పని లేదు. అన్నదానం చేసేవారు, మంచినీళ్ళు దానము, గోదానము చేసేవారు, భక్తితో పరోపకారం చేసేవారు యమదండనకు లోబడరు. దారులందు పేదవారి కొరకు శరణాలయాలు, సత్రములు కట్టించేవారు, అనాథ ప్రేత సంస్కరణ చేసేవారు యముని సన్నిధిని చూడరు. పిల్లలకు విద్యాదానం చేసేవారు, భక్తితో పరోపకారం చేసేవారు యమలోకం పోవాల్సి పని లేదు. భక్తితో విష్ణుని అర్చన సల్పేవారు విష్ణు సన్నిధానంలో ఉత్తమ జపం చేసినప్పటికీ, భగవత్ప్రీతికై పెళ్ళిళ్ళు ఉపనయనాలు చేయించినప్పటికీ అన్ని దోషాలు పరిహారం అగుట వలన యముని సన్నిధికి పోవాల్సి పని లేదు. మార్గంలో పేదల కొరకు శరణాలయాలు, సత్రములు కట్టించేవారు, అనాథ శవ సంస్కారం చేసేవారు యముని సన్నిధి చూడరు. ప్రతిరోజు సాలగ్రామానికి నమస్కరిస్తూ ఉండే మానవుల పాపాలు పొందరు. ఎల్లప్పుడూ మెడలో తులసి పూసల ఎత్తున సాలగ్రామవాసి అట్న నారాయణని అర్పించే పుణ్యాత్ములు యముని ఆజ్ఞకు లోను కారు. ఎవరి ఇంట తులసి ఉంటుందో, ఎవరి ఇంట హరికథా కాలక్షేపం జరుగుతుందో, ఎవరు సదా గీతాపారాయణం చేస్తూ ఉంటారో వారు యమఛాయలకే పోరు. సూర్యభగవానుడు తులారాశిలో నుండి సమయాన్న గాని, మకర రాశిలోనున్న సమయమున గాని, మేషములో ఉన్నప్పుడు గాని స్నానము చేసేవారు అధమలోకాల వద్దకు వెళ్ళరు. రుద్రాక్ష పూసలు ధరించి జపం చేసేవారు దానపరులు ఎప్పటికీ యమలోకమునకు వెళ్ళరు. అచ్యుత, అనంత, గోవింద, కృష్ణ, నారాయణ అని అంటూ నిత్యం ఎవరు శ్రీమన్నారాయణునికి పూజలో లొనర్చెదరో వారు అధోలోకాలకు పొందుతారు. ఎవరైతే మణికర్ణికా నదీ తీరమున హరినామస్మరణ చేస్తూ చనిపోతారో వారెన్ని పాపాలు నర్చినను యమసన్నిధికి వెళ్ళరు.
బంగారం దొంగతనం మొనర్చినవాడు, మద్యపానం సల్పువాడు, మిత్రుణ్ణి చంపినవాడు, బ్రహ్మహత్య మొనరించినవాడు, గురుపత్నిని కోరినవాడు, గురువును, స్త్రీలను, రాజును హతమార్చినవాడు, వీరే కాక మిగిలిన ఏ రకం పాపం చేసిన వారైనా చివరి కాలంలో భగవంతుని స్మరిస్తే వారి పాపాలు పోతాయి. తెలిసి కానీ తెలియ కానీ భగవన్నామస్మరణ చేయడం వల్ల పాపాలు హరిస్తాయని పెద్దలు అంటున్నారు. చపలుడైనప్పటికీ, పాపాత్ముడైనప్పటికీ, వ్రతాన్ని ఉల్లంఘించిన వాడైనప్పటికీ, హరి అని పరధ్యానంగా అన్నప్పటికీ నరకానికి వెళ్ళడు. ఎవడైతే సకల పాపాలు పోగొట్టే హరినామం అన్నింటినీ ఉచ్చరిస్తాడో వాడు నరక బాధ నుండి విముక్తి పొందుతాడు. జన్మాంతరాల్లో సంపాదించుకున్న పాపాలను కానీ, ప్రాయశ్చిత్తం వలన పోయిన పాపాలు కానీ, ఏ విధమైన పాపాలు ఉన్నప్పటికీ సురులకైనా మానవులకైనా హరి యొక్క నామ సంకీర్తన చేయటం వల్ల తొలగిపోతాయి. ఈ అజామిలుడు తన ప్రాణాలను వదులుతూ భగవంతుని నామము ఉచ్చరించినాడు కాబట్టి ఇతడు చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ హరించే, దీనికి సందేహం లేదు. అగ్నిహోత్రంలో వేసిన దూది మాదిరిగా ఇతని పాపాలన్నీ పటాపంచలయ్యాయి అని విష్ణుదూతలు యమదూతలతో చెప్పి అజామిలుని విమానంపై వైకుంఠమునకు తీసుకుపోయారు. అజామిలుడు యమదూతలకు విష్ణుదూతలకు జరిగిన చర్చ విని ఆశ్చర్యానందాలతో మునిగిపోయారు. కిన్నెరలను చూడాలనే కోరిక వారికి కలిగింది. భగవంతుని తన శిరస్సుతో నమస్కారం చేసి విష్ణుదూతలతో, మహాత్ములారా, తమ దర్శనం వల్ల ధన్యుణ్ణి అయ్యాను. మహాపాపాత్ముడైన నేను మీ అనుగ్రహం వల్ల అన్ని పాపం నుండి విముక్తునైతిని. పాపాలిచ్చే మహా నికృష్టమైన పని నేను ఎంతో చేశాను. నాలో ఒక మంచి పని కూడా లేదు. మూఢత్వము వలన వేరే దిక్కులేని వారును, ముసలివాళ్ళు, వేరెవరి వద్ద ఉండని వారు అయిన నా తల్లిదండ్రులు వదిలిపెట్టి మోహావేశం వలన మధుపానమత్తురా అయినా నీచ స్త్రీని స్వీకరించాను. ధర్మహాన్ని కలిగించేవారు పాపాత్ములు పోయే నరకలోకంలోకి నేను వెళ్ళవలసిన వాడిని. నేను చూచింది కలో లేకో నిజమో కూడా తెలుసుకోలేకపోతున్నాను. పూర్వజన్మలో నేను చేసి కొన్న పాపాలు తొలగిపోయాయి. ఓ కృష్ణ, ఘోరమైన ఆయుధాలు ధరించిన యమదూతలు ఏమైపోయినారు? నేను పూర్వజన్మలో ఏమైనా పుణ్యకార్యాలు చేసి ఉండాలి. ఈ విధంగా కాకపోయినట్లయితే బోయవానితో కూడిన నాకు వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు యొక్క నామజపం మనసుకు రాకుండగానే ఉండియుండును. సిగ్గు విడిచి మంచి చెడ్డలు ఆలోచించగా తిరిగిన వాడిని, బ్రహ్మహత్య చేసిన వాడిని. అయినా నేనెక్కడ? నారాయణనే మోక్షమైన భగవన్నామ సంకీర్తన ఎక్కడ? నా పూర్వపుణ్య విశేషమే ఈ నామోచ్చరణకు కారణమవుతూ ఉంటుంది అని భగవంతుని మీద భక్తిని నిలిపి పరమాత్మని ధ్యానిస్తూ విష్ణుపదం పొందాడు. నారాయణ నామం సృష్టి అంతటికీ రక్ష వంటిది. ఆ నామాన్ని మనన ధ్యాన స్మరణాలు చేసేవారెవరైనా పరమపదాన్ని పొందుటలో అతిశయోక్తి లేదు. ఇది స్కాంద పురాణార్గత కార్తీక మహత్యమందలి 9వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.